హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆయన ఏంజల్ ఇన్ డిస్గైజ్ షార్ట్ స్టోరీ తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి ఎవరికైతే యూజ్ అనుకుంటారో తప్పకుండా వీడియో అంతా కూడా చూడండి. అండ్ ఏంజల్ ఇన్ డిస్గైజ్ షార్ట్ స్టోరీ. ఓకే, అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐడిల్నెస్ అంటే నాట్ వర్కింగ్ హార్డ్, అంటే ఎక్కువగా కష్టపడి పనిచేయనటువంటి వాళ్ళని ఐడిల్ పీపుల్ అంటారనమాట. అలాగే సోమరిగా లేజీగా ఉండేటువంటి వాళ్ళని కూడా ఐడిల్ అని అంటారనమాట. సో వైజ్ అండ్ ఇంటెంపరెన్స్. వైజ్ అంటే ఇక్కడ ఇమ్మోరల్. ఓకే, సో ఇమ్మోరల్ అంటే మోరల్ అంటే అన్ని నైతిక విలువలు కలిగి ఉన్నటువంటి వాళ్ళని మోరల్ అంటాము. నైతిక విలువలు లేనటువంటి వారిని ఇమ్మోరల్ అంటాము. ఓకే, సో ఏమైనటువంటి సరైనటువంటి అవగాహన లేకుండా ఇష్టమైనట్టుగా జీవించడం. అట్లాగే ఇంటెంపరెన్స్ అంటే టు హ్యావ్ సంథింగ్ నైస్. ఓకే, లేదా ఓవర్ ఇంటెలిజెన్స్, ఏదైనా సరే కొంచెం మంచి అనేటువంటిది ఉండడం అనమాట. హ్యాడ్ డన్ దేర్ మిజరబుల్ వర్క్. సో ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళకున్నటువంటి కష్టానుసారమైనటువంటి జీవితం, కష్టపూర్వకమైనటువంటి పని వారి యొక్క జీవితంలో జరిగింది. అండ్ ద డెడ్ మదర్ లే కోల్డ్. చనిపోయినటువంటి తల్లి కోల్డ్ అండ్ స్టిల్ అమిట్ హర్ రెచ్డ్ చిల్డ్రన్. కోల్డ్ అంటే ఇక్కడ కోల్డ్నెస్ ఎప్పుడు కూడా మనకి నెగటివిటీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. చెడ్డతనాన్ని చెప్పేటప్పుడు కోల్డ్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది కోల్డ్ అనేటువంటి వర్డ్. తర్వాత అండ్ స్టిల్ అమిట్ హర్ రెచ్డ్. ఇక్కడ రెచ్డ్ అంటే మీనింగ్ మిజరబుల్. వేదనలో అలాగ వారి యొక్క పిల్లల్ని అలా వదిలేసి ఆ తల్లి చనిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. షీ హ్యాడ్ ఫాలెన్ అపాన్ ద థ్రెషోల్డ్. ఆవిడ ఏంటి అంటే డోర్ స్టెప్ దగ్గర పడిపోయి ఉందన్నమాట. సో అక్కడ పడిపోయి చనిపోయింది, ఆ తలుపు దగ్గర పడిపోయింది ఆ వ్యక్తి. ఈ ముగ్గురు పిల్లల యొక్క తల్లి. డ్రంకన్ పిట్ అంటే కీప్స్ ఆన్ డ్రింకింగ్. ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటుంది అనమాట. ఆల్కహాలిక్ ఆవిడ, ఎప్పుడు తాగుతూనే ఉంటుంది. అలా తాగి 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 చివరికి ఎలాగైతే ఆ యొక్క తలుపు దగ్గర పడి మనిషి చనిపోవడం అనేటువంటి. డైడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అ ఫ్రైట్ అండ్ లిటిల్ వన్స్. భయపడుతూ ఉన్నటువంటి ఆ పిల్లల మధ్యలో వారి ముందుగానే తను చనిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. డెత్ టచెస్ ద స్ప్రింగ్ ఆఫ్ అవర్ కామన్ హ్యుమానిటీ. సో మరణం అనేటువంటిది మనం ప్రతి ఒక్కరిని కూడా సామాన్యంగా వచ్చి టచ్ చేస్తుంది. మనల్ని తాకకుండా మన జీవిత కాలంలో ఉండదు. ప్రతి ఒక్క వ్యక్తి పుట్టినవాడు చనిపోకుండా ఉండడానికి వీలు లేదు. పుట్టాడు అంటే తప్పకుండా చనిపోవాల్సిందే. దిస్ ఉమెన్ హ్యాడ్ బీన్ డిస్పైజ్డ్. ఎవరు కూడా తినని ప్రేమించే వాళ్ళు కాదు, ఎప్పుడు తృణీకరించేటువంటి వాళ్ళు. స్కాఫ్డ్ ఆఫ్ ఎట్ అంటే మేడ్ ఫన్ ఆఫ్. ఆమెను చూసి ఎగతాళి చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క మ్యాగీ అండ్ జాన్ కేట్ వాళ్ళ యొక్క తల్లిని. తర్వాత అండ్ యాంగ్రీలీ డినౌన్స్డ్. ఓకే, సో ఎవరు కూడా పబ్లిక్లీ క్రిటిసైజ్డ్. తన ముందే తన గురించి విమర్శిస్తూ మాట్లాడటం, తనని తిట్టడం అలా చేస్తూ ఉండేవాళ్ళు. బై నియర్లీ ఎవ్రీ మ్యాన్, ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ ద విలేజ్. వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఆడవారు కానీ, మగవారు కానీ, లేదా పిల్లలు కానీ అందరూ ఆమెని కనబడుతూ ఉండగానే ఆమె ముందే ఆమెను తిడుతూ ఉండేవాళ్ళు అనమాట. నువ్వు మంచిదానివి కాదు, నువ్వు చెడ్డదానివి, నువ్వు సరిగా నీ పిల్లల్ని పెంచట్లేదు. సో అట్లా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. బట్ నౌ యాజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ అర్ డెత్ వాజ్ పాస్డ్ ఫ్రమ్ లిప్ టు లిప్. కానీ తర్వాత తను చనిపోయినటువంటి విషయం ప్రతి ఒక్క ఆ పెదవి నుండి ఈ పెదవికి, ఓకే, ఆ నోట ఈ నోట, చివరికి అందరికీ కూడా తను చనిపోయింది అనేటువంటి విషయం అయితే తెలియబడింది అనమాట పాపం. అయితే ఏమైంది అంటే ఇన్ సబ్డ్యూడ్ టోన్స్, అన్యూజువల్లీ క్వైట్. ఓకే, సో ఎప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళు ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయారు. ఇప్పుడు ఆమె గురించి మాట్లాడటానికి ఎవరు ముందుకు రావట్లేదు. చనిపోయినప్పుడు ఇంకా వాళ్ళ గురించి మనం ఏమంటాం? పాపం ఆల్రెడీ వాళ్ళు చనిపోయారు కదా, ఇంకేం అనడానికి లేదు. కాబట్టి ఏం చేశారు? పిటీ టుక్ ద ప్లేస్ ఆఫ్ యాంగర్. ఇప్పటి వరకు ఏమో కోపము, ద్వేషము, ఇప్పుడు కాస్త జాలి వచ్చేసింది, దయ వచ్చింది ఆ పిల్లల మీద. అండ్ సారో ఆఫ్ ద డెనౌన్సియేషన్. ఇటు వరకు ఎంతగా ఆమెని డెనౌన్సియేషన్ అంటే రిటర్న్ యాక్ట్ ఆఫ్ క్రిటిసైజింగ్ సమ్ వన్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఎవరినైతే మనం బాగా విమర్శిస్తూ ఉంటామో దానిని విమర్శించడాన్ని డెనౌన్సియేషన్ అంటారనమాట. సో ఇప్పుడు అట్లాగా విమర్శించినటువంటి ఆ మాటలన్నిటిని బట్టి వీళ్ళు బాధపడుతున్నారు. నైబర్స్ వెంట్ హ్యాస్టిలీ అంటే గబా గబా ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఓల్డ్ టంపుల్ డౌన్ అంటే ఓల్డ్ పువర్ హౌస్. ఓకే, పువర్ హౌస్ అనేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళారనమాట. కండిషన్ సో దట్ ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్. పడిపోయేలాగా ఉందన్నమాట ఆ యొక్క ఇల్లు. ఆ ఇంటికి వెళ్ళిపోయారు ఈ ముగ్గురు ఉన్నటువంటి పిల్లలు. చనిపోయినటువంటి తల్లి ఉన్నటువంటి ఆ పడిపోయే గృహంలోకి అందరూ గబా గబా వెళ్ళిపోయారు ఇంట్లోకి. ఓకే, సో అదొక పాక్ అనమాట. ఇన్ విచ్ షీ హ్యాడ్ సెక్యూర్డ్ లిటిల్ మోర్ దాన్ ఏ ప్లేస్. ఏదో కొద్దిగా స్థలం ఆ దొరికిన దానిలో ఆ యొక్క పాకలాగా ఆమె వేసుకొని ఆ ఇంట్లోనే పిల్లల్ని పెట్టుకొని పెంచుకుంటూ ఉంది ఈ యొక్క తల్లి. ఓకే, మ్యాగీ వాళ్ళ తల్లి అనమాట.
తర్వాత షెల్టర్ ఫ్రమ్ సమ్మర్ హీట్స్, ఎండాకాలంలో వచ్చే వేడి నుండి, అట్లాగే వింటర్ కోల్డ్, చలికాలంలో వచ్చే చలి నుండి కాపాడటానికి అదే ఒక ఇల్లులాగా తయారు చేసుకొని అక్కడే వాళ్ళు ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఓకే, సో ఇంకా అలా జీవిస్తూ ఉండగా ఏమైంది అంటే సమ్ విత్ ద గ్రేవ్ క్లోత్స్ ఫర్ ఎ డీసెంట్ ఇంటర్మెంట్ ఆఫ్ ద బాడీ. కొంతమంది ఏంటంటే చనిపోయిన తర్వాత వేసేటువంటి బట్టల్ని సమాధి చేసేటప్పుడు వేసేటువంటి బట్టల్ని తీసుకొచ్చారు ఆ చనిపోయినటువంటి స్త్రీ కోసం. ఇంటర్మెంట్ ఆఫ్ ద బాడీ, ఇంటర్మెంట్ అంటే బరియల్. ఓకే, సో తనని పూడ్చిపెట్టడానికి తనకు వేయడానికి కొన్ని బట్టలను తీసుకొచ్చారు కొంతమంది. తర్వాత సమ్ విత్ ద ఫుడ్ ఫర్ ద హాఫ్ స్టార్వింగ్ చిల్డ్రన్, కొంతమంది ఏమో బాగా ఆకలితో ఉన్నటువంటి సగం ఆకలితో ఉన్నటువంటి పిల్లలకి ఆహారాన్ని తీసుకొని వచ్చారు కొంతమంది. ఓకే, తర్వాత 3 నంబర్ ఆఫ్ దీస్ జాన్ ఓల్డెస్ట్. ఓకే, జాన్ అనేటువంటి వాడు పెద్ద పిల్లాడు అనమాట. ఏ బాయ్ ఆఫ్ 12. ఓకే, 12 సంవత్సరాలు ఉంటాయి జాన్కి. తర్వాత వాజ్ ఏ స్టౌట్ ల్యాడ్, స్ట్రాంగ్గా ఉండేటువంటి పిల్లాడు అనమాట ఆ యొక్క పిల్లాడు. అండ్ ఏబుల్ టు ఎర్న్ హిజ్ అ లివింగ్ విత్ ఎనీ ఫార్మర్. సో ఎలాంటి రైతుతో పనిచేసినప్పటికీ సరే తనకు కావాల్సినటువంటి డబ్బుల్ని సంపాదించగల కెపాసిటీ ఉంది ఆ పిల్లాడికి. అండ్ కేట్ బిట్వీన్ 10 and 11. కేట్ ఏమో 10 సంవత్సరాలు 11 సంవత్సరాలకి మధ్యలో ఉంటుంది అనమాట. సో అది తన యొక్క వయసు. అండ్ వాజ్ బ్రైట్ యాక్టివ్ గర్ల్, చాలా చక్కగా ఉంటుంది పాప, అలాగే చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట, సోమరిగా ఉండదు. అండ్ అవుట్ ఆఫ్ హూమ్ సంథింగ్ క్లవర్ మైట్ బి మేడ్, తన దగ్గరని తన సరిగా ఉపయోగించుకుంటే మంచిని బయటికి తీసుకురావచ్చు. సరైన విధానంలో ఉపయోగిస్తే ఎవరిలో అయినా సరే జ్ఞానం అనేటువంటిది ఉంటుంది. దాన్ని వాడే విధానం కనుక తెలిస్తే ఆ పిల్లని చక్కగా వినియోగించుకోవచ్చు అనమాట. అండ్ ఇఫ్ ఇన్ గుడ్ హ్యాండ్స్, మంచి చేతుల్లో గనక ఉంటే. బట్ పువర్ లిటిల్ మ్యాగీ ద యంగెస్ట్ వాస్ హోప్లెస్లీ డిసీజ్డ్. కానీ ఈ యొక్క మ్యాగీ అందరికంటే చిన్నదనమాట. సో జాన్ కంటే కూడా, కేట్ కంటే కూడా తను పాపం బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే తన యొక్క జీవితానికి ఒక నిరీక్షణ అనేటువంటిది లేదనమాట. సో ఎవరు తనని తీసుకోవడానికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆ పాప రోగిష్టిది అనమాట, ఎప్పుడు రోగంతో ఉంటుంది. 2 years బిఫోర్ ఏ ఫాల్ ఫ్రమ్ విండో హ్యాడ్ ఇంజూర్డ్ హర్ స్పైన్. ఆ కిటికీలో గుండా ఏదో వచ్చి పడిందనమాట తన మీద. ఓకే, సో 2 years బిఫోర్ ఏ ఫాల్ ఫ్రమ్ ఏ విండో, ఓకే, హ్యాడ్ ఇంజూర్డ్ హర్. ఏం పడిందో కానీ పాపం తన మీద పడేసరికి ఆ వెన్నెముక కాస్త విరిగిపోయి పాడైపోయి పాప ఇలా నిలబడలేదు, కూర్చోలేదు, నడవలేదు, ఏ పని తన సొంతగా తను చేసుకోలేదన్నమాట. అండ్ షీ హ్యాడ్ నాట్ బీన్ ఏబుల్ టు లీవ్ హర్ బెడ్. ఇంకా తను ఎప్పటి నుంచో ఆ యొక్క మంచాన్ని విడిచిపెట్టి నడవటం అనేటువంటిది లేదు. ఎక్సెప్ట్ వెన్ లిఫ్టెడ్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ అ మదర్. వాళ్ళ తల్లి తనని చేతులతో పట్టుకొని ఎత్తితే తప్ప తనంతట తాను ఎక్కడికి నడవలేదు, బెడ్ మీద నుండి లెగలేదు. అలాంటి స్థితికి వచ్చేసింది పాపం మ్యాగీ. ఓకే, అండ్ వాట్ ఈస్ టు బీ డన్ విత్ ద చిల్డ్రన్. వీళ్ళతో అసలు ఏం చేయాలి, ఈ పిల్లలతో ఏం చేపించాలి, దట్ వాజ్ ద చీఫ్ క్వశ్చన్. వీళ్ళని అసలు ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి అనేటువంటిది ఒక పెద్ద ముఖ్యమైనటువంటి ప్రశ్న అయిపోయింది ఇప్పుడు. ద డెడ్ మదర్ వుడ్ గో అండర్ గ్రౌండ్. ఓకే, చనిపోయినటువంటి తల్లిని కాస్త భూమి కింద పూడ్చేస్తాము. ఓకే, అండ్ బీ ఫర్ ఎవర్ బియాండ్ ఆల్ కేర్ ఆర్ కన్సర్న్ ఆఫ్ ద విలేజర్స్. ఇంకా ఎప్పుడు అదే బాధ పెట్టినటువంటి స్థలంలో ప్రశాంతంగా ఆవిడ ఉంటుంది, ఆమెకి ఏ బాధ ఉండదు, విలేజర్స్ ఎవరు కదిలించరామని. బట్ ద చిల్డ్రన్ మస్ట్ నాట్ బి లెఫ్ట్ టు స్టావ్. ఆకలితో వాళ్ళని అట్లా వదిలేయటం అనేటువంటిది మంచి పని కాదు. ఆఫ్టర్ కన్సిడరింగ్ ద మ్యాటర్, ఆ విషయాన్ని వారు ఆలోచించిన తర్వాత, టాకింగ్ ఇట్ ఓవర్ విత్ హిస్ వైఫ్, వాళ్ళ ఆవిడతో మాట్లాడి, ఫార్మర్ జోన్స్ సెడ్ దాట్ హీ వుడ్ టేక్ జాన్. ఫార్మర్ రైతు అయినటువంటి ఆ యొక్క జోన్స్ వాళ్ళ ఆవిడ్ని మాట్లాడి ఆవిడ సంప్రదించి ఆవిడ ఓకే అన్న తర్వాత మరి భార్య యొక్క ఏమంటారు సహకారం లేదంటే భార్య యొక్క ఆలోచన కూడా తెలుసుకోవాలి కాబట్టి ఆవిడ ఓకే అంటేనే ఈ జాన్ని తీసుకెళ్దాము అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఆవిడని సంప్రదించాడు. ఆవిడ సరే తీసుకుందాము జాన్ని అని చెప్పింది. హీ వుడ్ టేక్ జాన్. అప్పుడు జాన్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అండ్ డూ వెల్ బై హిమ్. సో అట్లాగా మంచిగా వాడుకోవడానికి జాన్ని తీసుకోవటం అనేటువంటిది జోన్స్ యొక్క ఫ్యామిలీ జరిగిందనమాట. నౌ దట్ హీస్ మదర్ వాజ్ అవుట్ ఆఫ్ ద వే. సో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ మదర్ వాజ్ అవుట్ ఆఫ్ ద వే. సో వాళ్ళ అమ్మగారు అయితే లేరు. వాళ్ళ అమ్మగారు ఆ పిల్లల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు, చనిపోయారు. అండ్ మిస్సెస్ ఎల్లిస్ హూ హ్యాడ్ బీన్ లుకింగ్ అవుట్ ఫర్ ఎ బౌండ్ గర్ల్. ఎన్నో సంవత్సరాల నుండి ఒక మంచి పిల్ల దొరికితే బాగుండు, చక్కగా చెప్పింది చెప్పినట్టుగా విని పెట్టింది తిని ఇంట్లో చేయాల్సిన పనులన్నీ చేయడానికి ఒక మంచి పాప దొరికితే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంది. కంక్లూడెడ్ దాట్ ఇట్ వుడ్ బి చారిటబుల్ ఇన్ హర్ టు మేక్ చాయిస్ ఆఫ్ క్యాటీ. సో ఒక్కసారి యొక్క కేటీ యొక్క బాధ్యతను కనుక నేను తీసుకున్నాను అంటే ఒక మంచి పని చేసినట్టు ఉంటుంది, అమ్మాయికి ఏదో నేను సహాయం చేసినట్లుగా ఆ యొక్క విలేజ్ ముందు అలా కనిపించడానికి అవకాశం ఉంటుంది, నాకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా చేయించుకునేటువంటి అవకాశము దొరుకుతుంది. సో అందుకే కేట్ని నేనే తీసుకుందాము అని చెప్పి అనుకుందనమాట.
ఈవెన్ దో షీ వాస్ టూ యంగ్ టు బీ ఆఫ్ మచ్ యూస్ ఫర్ సెవరల్ ఇయర్స్. తన చిన్నపిల్ల అయినప్పటికీ సరే చాలా పనులకు ఉపయోగపడుతుంది. సో తీసుకుందాము చక్కగా, కేటీ యొక్క బాధ్యత నేను తీసుకోవచ్చు. వాళ్ళ ముందేమో కేటీ యొక్క బాధ్యత తీసుకున్నట్టు తన యొక్క స్వార్థపూర్వకమైనటువంటి మనసుతో ఆలోచించి తన పనులకు అవసరపడిద్ది అనేటువంటి ఉద్దేశంతో కేటని తీసుకుందే తప్ప తనకేదో సహాయం చేయాలనో తను ఏదో పోషించాలో అనేటువంటి ఉద్దేశంతో తీసుకోలేదు. పేరెంట్స్ చనిపోతే ఇంకెవరైనా సరే వాళ్ళకి ఇష్టమైనటువంటి పనుల కోసం ఈ యొక్క పిల్లల బాధ్యతను తీసుకొని వాళ్ళ స్వార్థం కోసం వినియోగించుకోవడానికే చూస్తారు, కానీ చాలా తక్కువ మందే వారిని ప్రేమించి వారి అవసరాలు ఏంటో చూసేటువంటి వారు ఉంటారు. ఓకే, ఐ కుడ్ డూ మచ్ బెటర్, ఐ నో. సో ఇంతకంటే మంచి చేస్తాను నేను, ఇదే అసలు చాలా మంచి పని అని చెప్పి అనుకుంది. ఐ నో సెడ్ మిసెస్ ఎల్లిస్. ఇది చాలా మంచి పనే, చక్కగా ఈ యొక్క కేడీ యొక్క రెస్పాన్సిబిలిటీ అంతా కూడా తీసుకోవడం అనేటువంటిది చాలా మంచి పని అని చెప్పి భావించింది అనమాట. బట్ యాజ్ నో వన్ సీమ్స్ ఇన్క్లైన్ టు టేక్ హర్, ఎందుకంటే టు మేక్ సంబడి డూ దిస్, ఎందుకంటే ఎవరు కూడా తీసుకోకుండా కేట్ అలా ఉంది కాబట్టి సో ఆవిడ తీసుకోవడానికి ముందుకెళ్ళింది. ఎవరన్నా తీసుకుంటారేమో అని చూసింది కానీ ఎవరు తీసుకోవట్లేదు. టు టేక్ హర్ ఐ మస్ట్ యాక్ట్ ఫ్రమ్ సెన్స్ ఆఫ్ డ్యూటీ, ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ట్రబుల్ విత్ ద చైల్డ్. నాకు తెలిసి ఈ అమ్మాయితో కొంచెం కష్టమే, ఎందుకంటే ఆ పాప అంత క్రమశిక్షణలో ఉండేటువంటి పిల్ల కాదనమాట, బాగా అలర చేసేటువంటి పిల్ల. సో ఈ పిల్లని తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ సరే ఫర్ షీ ఈజ్ అన్ అన్డిసిప్లిన్ థింగ్, ఎందుకంటే ఆ అమ్మాయి క్రమశిక్షణలో లేదు. యూజ్ టు హ్యావింగ్ హర్ ఓన్ వే, తనకి ఇష్టమైనటువంటి మార్గంలో తను జీవిస్తూ ఉంది ఇంతకాలం వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు. సరే వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఎలాగన్నా ఉండనివ్వండి, వాళ్ళ అమ్మగారు చనిపోయారు కదా పాపం, ఇప్పుడు మాత్రం ఎవరు చెప్తే అలాగే జీవిస్తుంది. ఓకే, అలా అనుకొని తీసుకుందనమాట తన యొక్క బాధ్యతని, కేటీ యొక్క బాధ్యతని మిసెస్ ఎల్లిస్ తీసుకున్నారనమాట. ఓకే, బట్ నో వన్ సెడ్ ఐ విల్ టేక్ మ్యాగీ. పిటీయింగ్ గ్లాన్సెస్ వర్ క్యాస్ట్ ఆన్ హర్ వ్యాన్ అండ్ వేస్టెడ్ ఫార్మ్ అండ్ థాట్స్ వర్ ట్రబుల్డ్ ఆన్ హర్ అకౌంట్. ఎవరు కూడా మ్యాగీ యొక్క బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి ఎవ్వరు కూడా ముందుకు రావడం అనేటువంటిది జరగలేదు ఈ యొక్క సందర్భంలో. సో ఇక్కడ పిటీయింగ్ గ్లాన్సెస్ అంటే సాడ్ లుక్స్, చాలా జాలిగా అందరి వైపు చూస్తూ ఉందన్నమాట మ్యాగీ. ఎవరన్నా నన్ను తీసుకుంటారా అని చెప్పి చాలా బాధపడుతూ చాలా బాధగా అందరి వైపు చూస్తూ ఉంది, కానీ ఎవ్వరు తన యొక్క బాధ్యతను తీసుకోవడానికి ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు అనమాట పాపం. అండ్ క్యాస్ట్ ఆన్ వ్యాన్ అండ్ వేస్టెడ్, ఇక్కడ వ్యాన్ అండ్ వేస్టెడ్ అంటే పేల్ అండ్ థిన్. ఓకే, వేస్టెడ్ ఫామ్, ఎందుకంటే తను చాలా బలహీనరాలుగా ఉంది చూడటానికి, ఇంకా చాలా సన్నగా ఉంది, పాలిపోయినటువంటి పిల్లలాగా ఉందన్నమాట చూడటానికి, ఏమాత్రం జీవం లేనటువంటి పాపలాగా ఉంది. అసలే బలహీనరాలు, మళ్ళీ తల్లి చనిపోయింది, నడవలేదు. సో అలాంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లలు ఎలా ఉంటారో మీరే ఊహించుకోండి. ఓకే, సో మనకు అర్థం అవుతుంది కదా. ఫ్రమ్ ద థాట్స్ వర్ ట్రబుల్డ్ ఆన్ హర్ అకౌంట్, చాలా తన యొక్క ఆలోచనలు కూడా చాలా బాధాపూర్వకంగా ఉండి తనని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. తర్వాత నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు చూస్తారు, నా తల్లి ఉన్నప్పుడు ఏదో కాస్తో కోస్తో చూసినప్పటికీ మా అమ్మ కదా మా దగ్గర ఉంది అని సంతోషపడ్డాం. ఇప్పుడు ఆమె కూడా లేదు, సో మమ్మల్ని చూసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు, మా బాధ్యతను తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఎట్లాగబ్బా అని చెప్పి బాధపడుతూ ఉందన్నమాట ఈ యొక్క మ్యాగీ. అప్పుడు ఏమైందంటే మదర్స్ బ్రాట్ క్యాస్ట్ ఆఫ్ గార్మెంట్స్. ఓకే, సో పడేసినటువంటి లేదంటే ఇంకా వదిలేసినటువంటి బట్టలు ఉంటాయి కదా, ఇంక వేసుకోనిలే నేను అయిపోయింది అనేటువంటి బట్టలను తీసుకొచ్చారు. ఓకే, కొంతమంది తల్లులు తీసుకొచ్చారు వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఇడిచేసిన బట్టలు తీసుకొచ్చారు. అండ్ రిమూవింగ్ హర్ సాయిల్డ్, ఇక్కడ సాయిల్డ్ అంటే డర్టీ. ఓకే, సో తను వేసుకున్నటువంటి మురికి బట్టల్ని తీసేశారనమాట, మ్యాగీ వేసుకున్న మురికి బట్టలను తీసేసి. అండ్ ర్యాగ్డ్ క్లోత్స్, ర్యాగ్డ్ అంటే ఓల్డ్ అండ్ టాన్, యూజువల్లీ యూస్డ్ ఫర్ క్లోత్స్. ఇంకా పాడైపోయినటువంటి పాత బట్టలు, చిరిగిపోయిన బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేశారనమాట. చాలా పాడైపోయిన బట్టలు వేసుకుంది ఇప్పటి వరకు కూడా, ఆ బట్టలు తీసేశారు. అండ్ డ్రెస్టర్ ఇన్ క్లీన్ అటైర్, ఇప్పుడు మాత్రం శుభ్రంగా ఉన్నటువంటి మంచి బట్టలు అయితే వేశారు, చాలా అందంగా ఉంది తను చూడటానికి. ద సాడ్ ఐజ్ అండ్ పేషెంట్ ఫేస్ ఆఫ్ ద లిటిల్ వన్, తన యొక్క కళ్ళు చాలా బాధగా చూస్తూ ఉంది, అందరి వైపు కూడా చూస్తూ ఉన్నాయి. అలాగే చాలా శాంతిపూర్వకంగా తన యొక్క ముఖం కనిపిస్తూ ఉంది ఆ యొక్క చిన్న పాపది. అండ్ టచ్ అండ్ మెనీ హార్ట్స్, చాలా మంది హృదయాల్ని తాకింది ఆ యొక్క ముఖము అయినప్పటికీ సరే. అండ్ ఈవెన్ నాక్డ్ ఎట్ దెమ్ ఫర్ ఎంట్రన్స్, చాలా మంది హృదయాల దగ్గరికి వెళ్ళి కొడుతూ ఉంది, నన్ను కొంచెం లోపలికి రానిస్తారా అనేటువంటి ఉద్దేశంతో. ఓకే, సో అట్లా చెప్తూ ఉందన్నమాట. ఇంట్రెస్ట్ బట్ నన్ను ఓపెన్ టు టేక్ హర్ ఇన్, ఎవ్వరు కూడా వారి యొక్క హృదయాలని తెరచి ఈ యొక్క పాపని ముందుకు ఆహ్వానించలేదు, వారి యొక్క మనసులోకి ఎవ్వరు కూడా తనని ఆహ్వానించలేదు. అండ్ ఈవెన్ నాక్డ్ ఎట్ దెమ్ ఫర్ ఎంట్రన్స్, కానీ ఎవరు కూడా హూ వాంటెడ్ ఏ బెడ్ రిడెన్ చైల్డ్. ఓకే, సో ఇక్కడ బెడ్ రిడెన్ అంటే ఎప్పుడు మంచం మీద ఉండేటువంటి పాప అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఓకే, సో బెడ్ రిడెన్ అంటే ఎప్పుడు మంచం మీద ఉండేటువంటి, మంచానికి శాశ్వతంగా అతుక్కుపోయి ఉండేటువంటి పాప అనమాట. సో ఇంకా అలా ఉండేటువంటి పాపని ఎవరు తీసుకోవడానికి ఇష్టపడతారు, మళ్ళీ ఆమెను తీసుకొని నాకు బోల్డ్ అంత పరిచయం చేయాలి.
టేక్ టు ద పువర్ హౌస్. సో తీసుకెళ్ళిపోయి అవును ఒక పువర్ హౌస్లో పెడదాము. పువర్ హౌస్ అంటే వేర్ పువర్ పీపుల్ హూ కెనాట్ ఫెండ్ ఫర్ దెమ్సెల్స్ ఆర్ కెప్ట్ అండ్ లుక్డ్ ఆఫ్టర్. సో ఎవరైతే బాగా పేదవాళ్ళో ఆ పేదవాళ్ళని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెడుతూ ఉంటారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు వారి యొక్క బాధ్యతను చూడటానికి ఇంకా కొంతమంది వారి యొక్క సహాయం చేస్తూ ఉంటారు. సో అలాంటి పువర్ హౌస్లో తీసుకెళ్ళి ఏమైనా పెట్టేద్దాము. ఓకే, వాళ్ళని వాళ్ళు చూసుకోలేని వాళ్ళందరినీ కూడా అలాంటి గృహాల్లో పెడతారనమాట. సో అక్కడ పెట్టేసి తన యొక్క బాధ్యతను మనందరం కూడా చూద్దాము అనేటువంటి ఆలోచనకు వచ్చేసి ఆ యొక్క మ్యాగీని అక్కడ పెట్టేద్దాం అనే ఆలోచనలోకి వచ్చేసారు అందరూ కూడా. ఓకే, సెడ్